యుక్రెయిన్ మిలిటరీ వరుస పెట్టి రష్యా మీద దాడులు చేయడం, ఈ వార్తలు మీరు వినే ఉంటారు. అంటే ఏకంగా రష్యా రాజధాని మాస్కో పైనే మీకు అటాక్స్ జరిగాయి, డ్రోన్ అటాక్స్. మీకు ఎన్నో కాలనీస్, అలాగే అపార్ట్మెంట్స్, హాస్పిటల్స్, సో వీటి మీద పెద్ద లెవెల్లో మీకు ఈ దాడులు. దాంతో ఇప్పుడు ఏమైంది అంటే పుతిన్ గారి ముందు చాలా చాలా తక్కువ ఆప్షన్స్. మొన్న మీరు చూసారో లేదో ఒక మీడియాలో మీకు, అంటే ఇప్పుడు మన దగ్గర దూరదర్శన్ అంటారు చూసారా, అలాగా రష్యా వాళ్ళకు కూడా ఒక స్టేట్ మీడియా ఉంటుంది. అక్కడ ప్రముఖ యాంకర్ కొంతమంది యుద్ధ నిపుణులను తీసుకువచ్చి మాట్లాడుతున్నప్పుడు మీకు ఈ యుద్ధ నిపుణులు అందరూ చెప్పే ఒకే విషయం, ఇంక్లూడింగ్ యాంకర్ అండి, ఏంటంటే మీరు యుక్రెయిన్ పైన అణువస్త్రం వెయ్యడమే మార్గము. ఎందుకు అంటే యుద్ధము అన్నాము, మనము గత 5 ఏళ్ల నుంచే వాళ్ళతో వార్ చేస్తున్నాం, కానీ సివిలియన్స్ మీద వీళ్ళు దాడులు చేయడము అనేది మన రష్యా ప్రజలు ఒప్పుకోవడము లేదు. సో వాళ్ళే ఇలాంటి ఒక నిర్ణయాన్ని కోరుకుంటున్నారు. మరి ఇప్పుడు పుతిన్ ఇది చేసే తీరాలి. అంటే 2022 నుంచి కూడా ఈ డిస్కషన్ జరుగుతుందండి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే జెలెన్స్కీ ఏం చెప్తున్నాడు, నాటో మీటింగ్ అయిపోయిన తరువాత అతను ప్రతి ఒక్క మీడియా ముందు ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. రష్యా వాళ్ళు మీద అణువస్త్రాలు వాడబోతున్నారు. ఇప్పుడు మరి ఎందుకు ఆగారు అంటే దానికి కారణం చైనా క్లియర్గా చెప్పేసింది, ఇది మేము ఒప్పుకో, నువ్వు న్యూక్లియర్ అస్త్రము వాడడానికి వీలు లేదు, ఎవరూ కూడా అణుయుద్ధాన్ని గెలవలేరు, కాబట్టి నువ్వు వాడే ఈ ఆప్షన్ని మర్చిపో, చైనా సపోర్ట్ అనేది నీకు ఉండదు. మీకు గుర్తుందో లేదో 2024లో భారత్ కూడా, అంటే మోదీ గారు పుతిన్ గారిని కలిసినప్పుడు అణువస్త్రాలు మాత్రం వాడకండి అంటే మోదీ చెప్పినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. మరి ఇదంతా జెలెన్స్కీ ఇంత స్థాయిలో ఎలా ప్రమోట్ చేస్తున్నాడు, ఎలా ఇలాంటి ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టాడు? సరేనండి, ఇప్పుడు హైపోథెటికల్గా మాట్లాడండి. పుతిన్ డిసిషన్ తీసుకున్నారండి, మీకు యుక్రెయిన్ మీద రష్యా వాళ్ళు అణువస్త్రము వాడారు, ఏమవుతుంది అంటే యావత్తు ప్రపంచము రష్యాపై తిరగబడుతుంది. అంటే నువ్వు ఒక న్యూక్లియర్ వెపన్ని వాడావు, వేల మంది అక్కడ మరణించారు. సో ప్రపంచంలో ఏ ఒక దేశమైనా కూడా వీళ్లకు సపోర్ట్గా నిలబడరు, ఇంక్లూడింగ్ భారత్ కూడా రష్యాకు దూరంగానే ఉంటుంది. సో ఈ పరిస్థితిలో పుతిన్ ఈ పని చెయ్యలేరు, అవునా? మరి ఆప్షన్ ఏమిటి, వీళ్ళకున్న ఆప్షన్ ఏమిటి? ఇదేనండి మీకు గేమ్. అమెరికా ఎంతలాగా రష్యాను రెచ్చగొడుతుంది అంటే ఒక స్టేజ్లో ఈ పేట్రియాటిక్ మిజైల్స్ అంటారు చూసారా, పేట్రియాటిక్ మిజైల్స్ కూడా మీరు యుక్రెయిన్లోనే తయారు చేసుకోండి. పోయిన వీడియోలో లిండ్జే గ్రాహం గురించి మాట్లాడాను, సెనేటర్, ఇతను ఇదే చెప్పేసి వచ్చాడు, డొనాల్డ్ ట్రంప్ నేను ఒప్పిస్తాను, మీ దేశంలోనే పేట్రియాట్ మిజైల్స్ని మీరు తయారు చేసుకోండి, రష్యాపై వాడండి అంటే ఇప్పుడు ఏమవుతుంది, మీకు వెయిట్ చేసి ఆఖరికి రష్యా తట్టుకోలేక ఒక అణువస్త్రాన్ని వాడితే టోటల్గా వాళ్ళు ఐసోలేట్ అయిపోతారు కదా. భారత్, చైనా లాంటి దేశము కూడా రష్యాకు సపోర్టుగా నిలబడదు. ఇలాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చెయ్యాలి అని చెప్పి అమెరికా వాడు భావిస్తున్నాడు. కానీ ఇప్పుడు రష్యా మీడియా ఏమంటుంది, ఇదంతా కాదు, మనకు మన దేశము, మన ప్రజలు, వాళ్ళ రక్షణే ముఖ్యము, కాబట్టి యుక్రెయిన్ ఇలాంటి దాడులు చేస్తూనే ఉంటే రష్యా లాంటి ఇంత పెద్ద దేశము చూస్తూ ఊరుకోవాలా? మనము అమెరికాపై యుద్ధము ప్రకటించక్కర్లేదు, అమెరికాపై యుద్ధము చెయ్యక్కర్లేదు, కానీ యుక్రెయిన్ లాంటి దేశాన్ని ఆపాలి అంటే మరి ఆయుధాలంతా వీళ్ళే ఇస్తున్నారు కదండి. అలాంటప్పుడు యుక్రెయిన్ మీద మనము న్యూక్లియర్ వెపన్ ఆర్ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ అంటారు, ఒక చిన్న స్థాయిలో మీకు విధ్వంసాన్ని సృష్టించే వెపన్, దీనిని వాడే తీరాలి, వాడితేనే ఈ ప్రపంచానికి అర్థమవుతుంది. ఎందుకంటే రష్యా ఒక సూపర్ పవర్. సో వాళ్ళు చైనా చెప్పారు, భారత్ చెప్పారని విని యుక్రెయిన్ని అలో చేశారు అనుకోండి, ప్రతివాడు కూడా రష్యాని ఒక బలహీనమైన దేశముగా చూస్తాడు, అవునా? ఇది జరిగే అవకాశము 100% ఉంటుంది. సో ఇప్పుడు పుతిన్ ఈ నిర్ణయం తీసుకోవాలి.
కానీ అమెరికా వాడు ఏం చెప్తున్నాడంటే ఒకవేళ పుతిన్ ఇట్లాంటి డిసిషన్ తీసుకుంటే వెంటనే వాళ్ళ కమాండర్లే పుతిన్పై తిరగబడతారు. ఎందుకంటే యావత్ దేశం ప్రమాదంలో పడిపోతుంది కదండి. ఎందుకంటే ఇంక నాటో యొక్క ఆర్టికల్ 5 యాక్టివేట్ అయిపోతుంది. సో వాళ్ళు రష్యాపై యుద్ధం అంటారు. బోల్డ్ అన్ని దేశాలు కలిసిపోయి రష్యాపై యుద్ధము చేస్తారు. దీనికి కారణము వ్లాదిమిర్ పుతిన్. కాబట్టి ముందు ఈయన అరెస్ట్ చేసేద్దాము, ఈయన్ని జైల్లో పెట్టేద్దాము, మనము అణు అస్త్రము వాడవద్దు, మనం వీళ్ళకి సరెండర్ అయిపోదాము అని చెప్పి కొంతమంది కమాండర్స్ ఇలాంటి నిర్ణయము తీసుకుంటారు అని అమెరికా, యుక్రెయిన్ వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళ ఆలోచనలు ఏదో ఒక రకంగా రెచ్చగొట్టడం, మాస్కో దాకా వెళదాము, అక్కడ ఉండే కాలనీల మీద కూడా దాడులు చేద్దాము, కోపము వచ్చిన పుతిన్ మనపై న్యూక్లియర్ వెపన్ వాడతాడు, అప్పుడు టోటల్ రష్యా మీద మనము యుద్ధము ప్రకటిద్దాము. ఇది వీళ్ళ ప్లాన్. సో ఇప్పుడు మీకు రష్యా యొక్క న్యూక్లియర్ డాక్ట్రిన్ మీరు దీన్ని గమనించారు అనుకోండి, ఇది ఎంత డేంజరస్ వ్యవహారము. ఈ వీడియో యొక్క సారాంశం ఇదే. మీకు రష్యా ఒక పెద్ద దేశం కదండి. మీకు ఇక్కడ ఎలా ఉంటుందంటే డెడ్ హ్యామర్ని అంటారండి. విన్నారా? డెడ్ హ్యామర్ రష్యా వాళ్ళ న్యూక్లియర్ డాక్ట్రిన్. దీని ప్రకారం ఏంటంటే ఇప్పుడు పుతిన్ గారు ఆర్డర్ ఇచ్చారు, ఒక అణు అస్త్రం వెళ్ళి యుక్రెయిన్ పైన పడింది, కీవ్ పైనే పడింది అనుకోండి, తీవ్ర స్థాయిలో మీకు అక్కడ నష్టము జరుగుతుంది. అలాంటప్పుడు ఇమీడియట్గా వెస్టర్న్ కంట్రీస్ కూడా యుక్రెయిన్తో కలిసిపోయి రష్యాపై యుద్ధము అంటారు. ఇప్పుడు మీరు రష్యాను గమనించారు అనుకోండి, యావత్ సరిహద్దులు టోటల్ రష్యా బార్డర్స్ ఇక్కడ వీళ్ళు పవర్ఫుల్ సెన్సార్స్ను అమర్చారండి. దీన్నే డెడ్ అంటారు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఎప్పుడైతే ఇంకొక దేశము యొక్క అతి శక్తివంతమైన ఆయుధం అంటే న్యూక్లియర్ వెపన్నే అనుకోండి, ఒకవేళ అలాంటి ఒక అస్త్రము రష్యా వైపు వచ్చి పడింది. ఇప్పుడు యుక్రెయిన్ వాళ్ళు డ్రోన్లు వాడారు, పుతిన్ గారి ఇంటి మీదే పడింది, ఈయన మరణించాడు అనుకోండి, పుతిన్ గారు చనిపోయారు. అలాగే అతి ముఖ్యమైన కమాండర్స్ కూడా చనిపోయారు. ఇప్పుడు ఏమవుతుంది? రష్యా పరిస్థితి ఏమిటి? ఏమీ కాదండి, డెడ్ యాక్టివేట్ అయిపోతుంది. ఈ యాక్టివేట్ అవ్వడం అంటే అర్థం ఏమిటి? ఏ వైపు నుంచి ఎలాంటి అస్త్రము రష్యాపై వస్తుందో రష్యా యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తనని తాను కాపాడుకోవడానికి ఇవి అంతా కూడా యాక్టివేట్ అయిపోతాయి. అంటే రష్యా 1000 న్యూక్లియర్ వెపన్స్ను రెడీ టు యూస్లో ఉంచారు అనుకోండి, రెడీగా ఉన్నాయనుకోండి, ఒక్కసారిగా ఇవంతా వాటికి అవే. దీనికి పుతిన్ యొక్క కమాండ్ అక్కర్లేదు, రష్యా యొక్క కమాండర్స్ ఎటువంటి ఆజ్ఞ ఇవ్వక్కర్లేదు, వాటికి అవే. వీళ్ళు ఉన్నా లేకపోయినా ఈ వెపన్స్ అంతా వాటికి అవే యాక్టివేట్ అయిపోయి, అంటే రష్యా అనబడే దేశము ప్రమాదములో పడింది, ఎవరైనా రష్యాపై దృష్టి సారిస్తే, రష్యాతో యుద్ధము చెయ్యాలని అనుకుంటే ఆటోమేటిక్గా ఈ వెపన్స్ యాక్టివేట్ అయిపోయి ఆ దేశాల మీద విరుచుకు పడడం అనేది ఈ ప్రపంచం. అంటే దట్ ఈస్ ద ఎండ్. రష్యాను నువ్వు అటాక్ చేసావంటే అది ప్రపంచం యొక్క అంతం. ఇది రష్యా డాక్ట్రిన్. ఇది పుతినా కమాండర్ల ఎవరు కారండి అక్కడ, ఆ దేశము తనని తానే కాపాడుకుంటుంది. అలాంటి ఒక డాక్ట్రైన్ని, అలాంటి ఒక టెక్నాలజీని వాళ్ళు డెవలప్ చేసి ఉంచారు. ఏముందంటే అమెరికా వాడు ఆపగలడు కదా అంటే, అమెరికా యొక్క శాటిలైట్ వ్యవస్థను అంతరిక్షంలోనే వీళ్ళు ధ్వంసము చేయగలరు. ఆ టెక్నాలజీ కూడా రష్యా వద్ద ఉంది. కాబట్టి ఇదేదో చిన్నపిల్లల ఆటలాగా వీళ్ళు ఎవరైనా రెచ్చగొట్టి పుతిన్ అణు అస్త్రం వాడతాడు, చైనా వాడు ఇదంతా తెలిసే ఆపేయండి అని మొత్తుకుంటున్నాడు. మరి చైనా వాడిని కూడా చూశారనుకోండి, నో ఫస్ట్ యూజ్ నుంచి వాడు బయటికి వచ్చేసాడు, మనము కూడా వచ్చేసాం, అయిపోయి ఆ రోజులు వెళ్ళిపోయి. మరి ఇప్పుడు అమెరికా ఆట వాడి కొంపను ముంచుతుందా? మరి ఇంత గేమ్ ఆడుతున్నాడు కదా, ఒకేసారి రష్యా వెళ్ళి అమెరికాపై పెద్ద లెవెల్లో యుద్ధము ప్రకటిస్తే తక్కిన వాళ్ళందరూ పక్షుల్లా ఎగిరిపోతారు, ఎవ్వడూ అక్కడ ఉండడు. అలాంటి సిచ్యువేషన్ని వీళ్ళు క్రియేట్ చేస్తున్నారా? సో పుతిన్ మైండ్లో ఏముంది? ఆ రెడ్ బటన్ అనేది ఇతను ఎప్పుడు ఆన్ చేస్తాడు? ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. మరి మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.